Once a legend said, self-trolling is better than others trolling us. Legend is our co-team member, Kaushik Vaka. ఓ మై గాడ్ ఓ ఐపీఎల్ ఆప్షన్ ఉందా చూసుకోలే మళ్ళీ బోర్డర్ ఆస్కర్ ట్రోఫీ కూడా ఉందిగా షిట్ మ్యాన్ మన యజమానికి ఫోన్ చేద్దాం ఆగు హలో భయ్యా భయ్యా ఏం లేదు నాకు డౌట్ మన ఛానల్ని ఏకే సినీ సక్సెస్ నుంచి తీసేసి ఏకే సినీ లవర్స్ ఆర్ ఏకే టీఎఫ్ఐ బానిస్టులు అని పెట్టుకుందామా ఎందుకు ఎందుకా క్రికెట్ టోర్నమెంట్ బోర్డర్గా వస్తే ట్రోఫీ ఉంది, ఐపీఎల్ ఆప్షన్ ఉంది, ఎన్ని ఉన్నాయి. మనం కనీసం దాని గురించి ఒక్క కంటెంట్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఈ లెక్కన మనం క్రికెట్ సబ్స్క్రైబర్స్ క్రికెట్ ఫాలోవర్స్ ని మనం డిసప్పాయింట్ చేసినట్టే మన ఛానల్ ఉన్నట్టు. చేసాంగా భయ్యా. చేసామా? ఏం చేసాం? ఐపీఎల్ స్టార్టింగ్ లో ఒక టప్పు మనం 10 షాట్లు ఏవో వేసుంటాం, మధ్యలో అలా కూడా అప్డేట్స్ ఇస్తాం. ఈ లెక్కన ఎలా ఫాలో అవుతారు మన ఛానల్ ని? ఓకే డన్, లెట్ స్టార్ట్. అరే మరి అయితే చిత్త కొట్టేద్దాం. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే సినీ సక్సెస్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయే వీడియో ఏంటంటే, మనకి ఒక 3 డేస్లో ఐపీఎల్ ఆప్షన్ అయితే జరగబోతుంది. సో ఈ ఐపీఎల్లో టాప్ 10 కాస్ట్లీయెస్ట్ బైస్ ఎవరవుతారు అనే టాపిక్ మీద మనం ఒక చిన్న వీడియో చేద్దాము. నేను షార్ట్గా చెప్పేద్దాం కానీ ఈ టాపిక్ డిజర్వ్స్ వీడియో అనిపించింది, అందుకే ఒక చిన్న స్మాల్ వీడియో చేస్తున్నాను. సో ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్ అందరు ప్లేయర్స్ ఉంటారు. జనరల్లీ మనకి ఎక్కువ డబ్బులు ఆల్రౌండర్స్కి పెట్టేవాళ్ళు ఇదివరకు, కానీ ఇప్పుడు ఆల్రౌండర్స్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ రావడంతో ఎవరైనా ఒక ఫుల్ మంచి పొటెన్షియల్ బ్యాటర్ని తీసుకుంటున్నారు, లేకపోతే ఒక బౌలర్ని తీసుకుంటున్నారు, ఇంపాక్ట్లో వాళ్ళని ఫ్యాప్ చేసుకోవచ్చు అన్నట్టు ఆడుతున్నారు. సో ఇన్ అవర్ ఒపీనియన్ ఈ ఐపీఎల్ ఆప్షన్లో టాప్ 10 బైస్ ఎవరు ఉంటారు అనేది మనం చూద్దాం. సో ద నెంబర్ 10 గోస్ టు నెంబర్ 10 అని చెప్పను, నెంబర్ 9 and 10లో ఐఎమ్ పికింగ్ 3 players. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిద్దరు ఆ పొజిషన్స్లో ఉంటారు. అండ్ దట్ ఈస్ మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్ అండ్ లేమ్ లివింగ్స్టన్. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిద్దరు 9-10లో ఉంటారు అనేది మా పర్సనల్ ఒపీనియన్. సో ఎందుకంటే లివింగ్స్టన్ మంచి హిట్టర్ అండ్ ఫినిషర్, అలాంటి ప్లేయర్ చాలామందికి కావాలి. అండ్ సేమ్ విత్ మార్కస్ స్టాయినిస్. అండ్ మిచెల్ స్టార్క్ మంచి ఫాస్ట్ బౌలర్, లాస్ట్ ఆప్షన్లో ఎక్కువకి వెళ్ళినా కూడా అంత పర్ఫామ్ చేయలేదు, కానీ కీ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి మళ్ళీ అతనికి కొంచెం ఎక్కువ పెట్టే తీసుకునే అవకాశం ఉంది. సో ఇన్ దీస్ 3 ఎవరో ఒకరిద్దరు ఉంటారు అనేది మా ఒపీనియన్. అండ్ నెంబర్ 8 వుడ్ బి ఫిల్ సాల్ట్ ఫ్రమ్ ఇంగ్లాండ్. లాస్ట్ సీజన్ ఒక ఫెంటాస్టిక్ ఐపీఎల్, తనకి చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కేకేఆర్కి. చాలా మంచి ఓపెనింగ్స్ ఇచ్చాడు సునీల్ నారాయణతో కలిసి. అండ్ ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. డెఫినెట్లీ ఫిల్ సాల్ట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బిగ్ బక్స్ ఇన్ దిస్ ఆప్షన్. సో నెంబర్ 8 ఈస్ ఫిలిప్ సాల్ట్. అండ్ నెంబర్ 7 ఇన్ అవర్ యూ, ఈయన ఎప్పుడు ఫామ్లో ఉన్నా లేకపోయినా, ముందు ఐపీఎల్ సీజన్ ఎంత దరిద్రంగా ఆడినా, అసలు ఏ ఇంపాక్ట్ చూపిపోయినా తనకి ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. సో హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ బిగ్ షో ఫ్రమ్ ఆస్ట్రేలియా, గ్లెన్ మ్యాక్స్వెల్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ విల్ బి నెంబర్ 7 ఇన్ అవర్ ఒపీనియన్ ఇన్ దిస్ ఆప్షన్. అండ్ నెంబర్ 6 గోస్ టు, ఈ ప్లేయర్ని అసలు రాజస్థాన్ రాయల్స్ వదిలేయడం నాకు షాకర్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో వాళ్ళకి ఒక బెస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ తీసుకుంటే వాట్సన్, తర్వాత వచ్చే ప్లేయర్ బట్లర్. అసలు బట్లర్ రిలీజ్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. బట్ యా, బట్లర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వెరీ హ్యూజ్ మనీ ఇన్ దిస్ ఆప్షన్ అనిపిస్తుంది. సో నెంబర్ 6 ఆన్ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ జాస్ బట్లర్. అండ్ నెంబర్ 5 గోస్ టు, లాస్ట్ మెగా ఆప్షన్లో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ లేనట్టుగా 15 కోట్లు ఖర్చు పెట్టి మరీ తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ 10 కోట్ల నుంచి అంత త్వరగా వెళ్ళరు ఏ ప్లేయర్కి, బట్ ఇతని మీద 15 కోట్లు పెట్టి తీసుకున్నారు. బట్ హీ డిసప్పాయింటెడ్ అవర్ ఫ్రాంచైజ్ వెరీ బ్యాడ్లీ ఇన్ లాస్ట్ 3 years. బట్ ఇప్పుడు కూడా స్టిల్ అతనికి బాగా వస్తాయి అనుకుంటున్నాను, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్, హిట్టర్, ఓపెనర్ అండ్ వికెట్ కీపర్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుని ఇన్ అవర్ ఒపీనియన్ ఇషాన్ కిషన్ విల్ బీ ఎట్ నెంబర్ 5. అండ్ నెంబర్ 4 గోస్ టు హర్షదీప్ సింగ్. అసలు ఈ ప్లేయర్ని పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ షాకర్.
ఇంకా లాస్ట్ 3 yearsగా T20sలో కానీ ఇండియా T20 ఐస్లో కానీ ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ యాజ్ ఎ పేసర్ ఇన్ T20 ఐస్ ఫర్ ఇండియా. 3 yearsలో ఇది చేశాడు అతను. అండ్ పంజాబ్ కింగ్స్కి కూడా చాలా బాగా వేసాడు లాస్ట్ సీజన్. అతన్ని ఎందుకు రిటైన్ చేసుకోలేదు? 18 కోట్లు అతనికి ఇవ్వడం అనవసరం అనుకున్నారో ఏమో తెలియదు. బట్ ఇన్ ఆప్షన్ అంతా ఈజీగా వెళ్ళిపోతాడండి. సో వెరీ బ్యాడ్ డెసిషన్ లీవింగ్ హిమ్, బట్ హీ విల్ గో టు వెరీ బిగ్ మనీ ఇన్ దిస్ ఆప్షన్. అండ్ టాప్ 3 వచ్చేసి మనకి వికెట్ కీపర్ 2 ఉన్నారు అండ్ 3 క్యాప్టెన్సీ మెటీరియల్స్. సో దీస్ 3 విల్ బీ ఆన్ టాప్ 3 ఇన్ అవర్ ఒపీనియన్. అండ్ నెంబర్ 3 గోస్ టు లాస్ట్ సీజన్ ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ రిలీజ్ చేసేసారు. అతను కొంచెం ఎక్కువ అమౌంట్ అడిగాడండి. బట్ ఈ ఆప్షన్లో అతనికి చాలా ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా టీమ్స్కి క్యాప్టెన్స్ కావాలి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి కావాలి, పంజాబ్ కింగ్స్కి కావాలి, ఇలాంటి కొన్ని ఆర్సీబీకి కావాలి. ఇలాంటి టీమ్స్కి క్యాప్టెన్స్ అవసరం. సో దోస్ టీమ్స్ మై ఫోకస్ ఆన్ దీస్ 3 players. సో నెంబర్ 3 వచ్చేసి మనకి శ్రేయస్ అయ్యర్. అండ్ నెంబర్ 2 కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ ఉన్నప్పుడు సరిగ్గా ఆడకపోవచ్చు, కానీ కింగ్స్ అండ్ పంజాబ్లో తన ఆడిన ఆట కనుక మళ్ళీ వెనక్కి తీసుకొస్తే హీ విల్ బి బీస్ట్ అగైన్ ఇన్ దిస్ ఐపీఎల్. అండ్ మంచి క్యాప్టెన్ మెటీరియల్ కూడా. సో హీ విల్ బి ఎట్ నెంబర్ 2. అండ్ నెంబర్ 1 ఇన్ అవర్ ఒపీనియన్, ఇన్ ఎవ్రీబడి ఒపీనియన్, అండ్ మ్యాక్సిమం అదే అవ్వచ్చు కూడా. అండ్ నెంబర్ 1 ఈజ్ రిషబ్ పంత్. అసలు రిషబ్ పంత్ డీసీ ఎందుకు రిటైన్ చేసుకోలేదు? లేకపోతే ఇప్పుడు ఆప్షన్లో వచ్చే ప్రైస్ చూసి ఆర్టీఎం వాడుకుందాం అనుకుంటున్నారో ఏమో తెలియదు. బట్ హీ విల్ బి ద నెంబర్ 1 కాస్ట్లీయెస్ట్ బై ఇన్ దిస్ ఐపీఎల్ ఆప్షన్ ఇన్ అవర్ ఒపీనియన్. మంచి వికెట్ కీపరు, మంచి ఇంపాక్ట్ ఉన్న బ్యాట్స్మెన్, మ్యాచ్ని తిప్పేయగలడు, అండ్ ఈజ్ ఎ సూపర్ స్టార్ మ్యాన్, అండ్ హీ హాజ్ ఎ బ్రాండ్ వాల్యూ. సో హీ విల్ బి ఎట్ నెంబర్ 1 ఇన్ దిస్ ఐపీఎల్ ఆప్షన్, నెంబర్ 1 కాస్ట్లీయెస్ట్ బై ఇన్ దిస్ ఐపీఎల్ ఆప్షన్. సో ఇది మా వ్యూ. టాప్ 10 ప్లేయర్స్ ఎవరు ఉంటారని, మీకు ఎవరు ఉంటారు, మీకు వీళ్ళు ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారా అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ మేకర్స్ ఇన్ 6 బై.